హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు కువైట్ నుంచి. మా సారాలు అయితే కొత్తగా హౌస్ అనేది చేంజ్ అవుతున్నారు. కువైట్లో ఎక్కువగా ఏంటంటే రెంట్ హౌస్లనే యూజ్ చేస్తూ ఉంటారు కువైట్ వాళ్ళు. ఎలా లేదన్నా ఒక 100%కి 50% రెంట్ హౌస్లో ఎక్కువగా ఉంటాయి కువైట్ వాళ్ళు అరబీలో వాడేది. ఇప్పుడు మా వాళ్ళైతే పాత ఇల్లు అనేది వదిలేసి కొత్త ఇల్లుకి మారుతున్నారు. అక్కడ కువైట్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో అలాగే నాకు డ్రైవర్కి ఎటువంటి రూమ్ ఇచ్చారు మా డ్రైవర్లకి అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను, మీకు చూడండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇల్లు అయితే మా సారాల నాన్నలది పాత ఇల్లు అనమాట. ఇప్పుడు అది కొత్త ఇంటికి వచ్చేసారు కాబట్టి ఆ ఇల్లు అయితే చూపిస్తాను, నాతో పాటు రండి. ఓకే, ఇదే కొత్త ఇల్లు అనమాట మా మేడం వాళ్ళ మా సారాలది. ఓకే, ఇవన్నీ కొత్తగా కట్టిన ఇల్లే. ఇక ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట, రోడ్డు పక్కనే. దీనికైతే వేరే ఎంట్రన్స్ ఉంది ఫ్రంట్, అది చూపిస్తాను. ఓకే, ఈ రోడ్లో అయితే ఫ్రంట్ సైడ్ అనమాట, రెండు వైపులా కూడా ఉంది రోడ్ అనేది వాళ్ళకి. ఇక్కడ కువైట్లో అలాగే ఉంటాయి అన్నమాట, బిల్డింగ్ రెండు వైపులా ఉంటాయి, ఇరుగ్గా అనేది ఉండదు. ఇదే అనమాట మా సారాలో కొత్తగా తీసుకున్న ఇల్లు రెంట్కి. ఇవన్నీ కూడా కొత్తవే అన్నీ కూడా, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నారు, ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అయితే మా సారాలు ఉంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనేది కింద మా సారాల వాళ్ళ నాన్న అయితే వచ్చి ఉంటున్నాడు అనమాట. ఇక్కడ ప్రీ స్కూల్ అనేది కూడా ఉంది. మా సారాల అబ్బాయి దగ్గరలోనే ప్రీ స్కూల్లో చదువుతున్నాడు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా అక్కడే చదువుతున్నాడు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి మా సారాల సెకండ్ ఫ్లోర్ ఇల్లు అనమాట. అక్కడ నుంచి తీసాను, వ్యూ అనేది చాలా బాగుంది. అది కనిపించేది 30 నెంబర్ రోడ్. అది కువైట్లో 30 నెంబర్ రోడ్ అంటే చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, పెద్ద హైవే అనమాట అది. ఓకే, ఇక మా రూమ్ అయితే చూపిస్తాను, రండి నాతో పాటు. ఇదే మా రూమ్ అనమాట. ఇంతకుముందు రూమ్ అయితే చాలా పెద్దగా ఉండేది. మేము మా మేడం వాళ్ళ మామగారి ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ నాకు రూమ్ ఇచ్చారు మా ఇద్దరికి మళ్ళీ. ఇది పైన కింద, ఇది వరకు అయితే సింగిల్ బెడ్లు ఉండేవి. ఇక్కడ రూమ్ అనేది బాగా చిన్నగా ఉంది, అందుకని చెప్పేసి దాని మీద ఒకటి అలా సెట్ చేసామన్నమాట. ఇదైతే సింకు అన్నీ రూమ్లోనే అనమాట, రూమ్లోనే. ఇక్కడ కబోర్డ్, ఇది ఏదైనా పెట్టుకోవడానికి గట్ట ప్లేట్లు కానీ ఇంకా వగేరా. ఇది వచ్చేసి ఇంకా బాత్రూమ్, ఇది చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిందే. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. డ్రైవర్ రూమ్లో అయితే కొంచెం చిన్నగా ఉంటాయి. ఇంతకు ముందు అయితే చాలా పెద్దగా ఉండేది రూము, 2 బెడ్లు, సింగిల్ బెడ్లు, ఫ్రిడ్జ్, కిచెను, బాత్రూమ్ అయితే బయట ఉండేది. ఇక్కడ అలా కాదు, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి ఇక బెడ్ అనేది ఓ బెడ్ మీద ఓ బెడ్ పెట్టుకుని అలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే బాగా చిన్నగా ఇచ్చాడు రూమ్లో. ప్లేస్ కూడా ఏం లేదన్నమాట, బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ అనేది కూడా లేదు. ఇలాగ అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు మరి. ఇక్కడ ఏసీ కూడా చూడండి, సెంట్రల్ ఏసీ ఇచ్చాడు. ఇది వరకు అయితే మామూలుగా మన ఇండియాలాగా మామూలుగా, ఇప్పుడైతే సెంట్రల్ ఇచ్చాడు. చాలా బాగుంది రూము.